ఏకదంత ప్రేక్షకులకు వీక్షకులకు నమస్సమాన్యులు. ఈరోజు మనం ఒక విశిష్ట వ్యక్తిని కలుసుకోవడానికి వచ్చాం. మారుమూలలో మహాగ్రంథాలయం. ఈ ఒక్క మాట చెబితే ఈ వ్యక్తి ఎవరు, ఈయన పేరేమిటి అనేది రెండు తెలుగు రాష్ట్రాలలోని సాహితీ ప్రియులకు, విద్యారంగంలో పరిచయం ఉన్న వాళ్ళకి వెంటనే గుర్తొచ్చే పేరు. ఆ పేరు డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య. ఏకదంత ఛానల్ వారు అందరికీ కూడా నమస్కారం చేస్తూ నేను చెప్పేది ఏంటంటే, మీరు చాలా గొప్ప ప్రశ్న అడిగారు. ఎవరు చేయని పని మీరు ఎందుకు చేస్తున్నారు, మీకు ఎట్లా వచ్చింది అని ఉద్దేశంతో అడిగితే, నా వయస్సు ఇప్పుడు 87 ఏళ్ళు పూర్తి అయిపోయి 88వ ఏళ్ళు నడుస్తుంది. ఎందుకు గ్రంథాలయ స్థాపన మీకు కలిగింది అని అంటే, నేను 1938లో పుట్టాను. నేను పుట్టిన 5 నెలలకి మా నాయనగారు చనిపోయినారు. ఆ కాలంలో బాల్య వివాహాలు అయ్యేది. మా అమ్మగారి వయస్సు నేను పుట్టినప్పుడు 15 సంవత్సరాలు. చిన్నప్పుడు నేను చదువుకుందామంటే నా దగ్గర పుస్తకాలు కొనుక్కునే స్థాయి లేదు. మా మా మినమాల వాళ్ళు కూడా పేదవాళ్ళే. ఆ కాలంలో అప్పుడు పుస్తకాలు కొనుక్కునే స్థితి లేక ఆ పరిస్థితిలో పుస్తకాలు ఉన్న వాళ్ళ దగ్గర, మిత్రుల దగ్గర పోయి, అరే నాయన నువ్వు ఎన్ని గంటల వరకు చదువుకుంటావు? రాత్రి 10 గంటల వరకు చదువుకుంటాను నేను. 10 గంటల తర్వాత ఆ పుస్తకం నాకు ఇస్తే, మళ్ళీ నీకు ఎప్పుడు ఇవ్వమంటావు? నేను తెల్లవారుజామున 4 గంటలకు ఇవ్వాలి. సరే, ఖచ్చితంగా నేను నా అధ్యయనం 11-12 గంటలకు స్టార్ట్ చేసి వాని పుస్తకం ఇవ్వడానికి మళ్ళీ తెల్లవారుజామున 4 గంటలకు పోయి ఆ పుస్తకం అందజేసేవాడిని. ఈ విధంగా చదువుకున్నాను. చదువుకుంటుంటే నా మనసులో అనిపించింది, ఇటువంటి కష్టాలు మళ్ళీ ఏ విద్యార్థికి రాకూడదు. అంటే ఏం చేయాలి? ఏదైనా ఒక లైబ్రరీ పెట్టాలి, కావలసిన పుస్తకాలు అందజేయాలి. నా జీవితంలో ఇది గొప్ప విషయం చేయాలని ఆనాడే నేను భారతదేశంలో ప్రాథమిక తరగతిలో చదువుకునే రోజుల్లోనే నాకు ఈ బుద్ధి పుట్టింది. ఒక ఇల్లు చూసి ఆ ఇంటికి ఒక పుస్తకాలు నా స్నేహితుల సహాయంతో ఇంటికి ఒక పుస్తకం అడుక్కొని వచ్చి ఒక 100 పుస్తకాలు మామూలుగా ఆ కాలంలో ఏ పుస్తకమైనా సరే సుమారు 100 పుస్తకాలు అనుకోండి, ఆ 100 పుస్తకాలతో లైబ్రరీ పెట్టాను. ఎప్పుడు నేను 8వ తరగతిలో ఉన్నప్పుడు. అప్పుడు నా వయస్సు 13 సంవత్సరాలు ఉంటుంది. అప్పుడే ఇది భయంకరమైన, అంటే ఇది ఒక ఆశ్చర్యకరమైన ప్రయత్నం నాది. ఆ ప్రయత్నమే కాకుండా దీని ఏం పేరు పెట్టాలంటే, మా ఊళ్ళో శంభులింగేశ్వర స్వామి అని ఒక దేవాలయం ఉంది. ఆ స్వామి పేరు పెట్టాలని శంభులింగేశ్వర స్వామి గ్రంథాలయం అని పెట్టాను. దానికి మరి ఈ గ్రంథాలయం ఎవరి చేతి ఓపెన్ చేయించాలి? మా దొరవారి దగ్గర పోయి అయ్యా నేను చిన్నపిల్లవాడిని మన్నించాలని మాట్లాడుతున్నానని. చిన్నప్పటి నుంచి కూడా కొంచెం బాగా చదువుకునేవాడిని, క్లాసులో ఫస్ట్ వచ్చేవాడిని, బాగా కష్టపడి చదువుకున్నాను. అయితే ఆయన ఆశ్చర్యపడ్డాడు, అది ఈ పిల్లవాడు గ్రంథాలయం ఓపెన్ చేస్తా అంటున్నాడు, నేను దీన్ని ఓపెన్ చేస్తే ఎప్పుడు జ్ఞాపకం ఉంటాను, ఓపెన్ చేయకుండా నేను తిరస్కరించిన వాడిని అవుతాను, ఇది బాగుంటుంది కదా అని అనుకొని వస్తానన్నాడు. ఆనాడు ప్రజలందరూ ఆశ్చర్యపడ్డారు. దొరవారు తీసుకొచ్చి ప్రారంభం చేసినట్టు వినాడు. ఈ గ్రంథాలయం వినడమే వాళ్ళ గొప్ప విషయం. అంతవరకు ఎక్కడ గ్రంథాలయం ఉన్నది అది తెలియదు. 1954లో శంభులింగేశ్వర స్వామి దేవాలయం ప్రారంభం చేసి మా దొరవారిని సాయంకాలం నాకు తీరిక ఉంటుంది, మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసి తీసుకుపోరాను ఆయన అంటే, తదాస్తాను వచ్చినాను. ఏర్పాటు చేసి నా స్నేహితులకు చెప్పి, తర్వాత ఇక ప్రజలకి అందరికి చెప్పి, మా దొరవారిని ఆ సాయంకాలం రాత్రి అయింది, 7-8 గంటలు అయింది. దొరవారిని ఎప్పుడు కరెంటు లేవు, కందిరీలు ఉండేది, కందిరీలు ఎక్కాలు ఉండేది. ఆ కందిరీలు ముట్టించుకొని
అది పట్టుకొని దొరవారిని వెంట ఆ దొరవారు వచ్చినాడు. నేను ఓపెన్ చేసి మొట్టమొదటిసారి నేను సన్మాన పత్రం రాసిన వాడిని. మొట్టమొదటి సన్మాన పత్రం మా దొరవారికే రాశాను నేను. మా దొరవారు చాలా మెచ్చుకున్నాడు. సరే మంచిది నా లైబ్రరీ కొన్ని రోజులు నడిచింది. లైబ్రరీ పెట్టి నేను భోరి చదువుకోవడం పోయినాక దాన్ని చూసేవాడు ఉంటాడు. కొన్ని రోజులు నడిచేది బంద్ అయిపోయింది. అంటే నా జీవితంలో మొట్టమొదటి పెద్ద గ్రంథాలయం ఓపెన్ చేసింది ఇది 1953-54లో. సరిగ్గా డేట్ చెప్పలేను కానీ 53-54 మధ్యలో ఈ లైబ్రరీ ఓపెన్ చేశాను. ఈ గ్రంథాలయం పెట్టడానికి స్ఫూర్తి ఏది స్ఫూర్తి కాదు, నా కష్టాలే దీని స్ఫూర్తి. నేను కష్టాలు ఏవైతే అనుభవించినానో ఆ కష్టాలే దీనికి స్ఫూర్తి. పుస్తకం ఏదైనా ఉంటే మంచి పుస్తకం వేసి చదువురా అని ఇచ్చేవాడిని. నేను మంచి పుస్తకం ఉంటే నేను చదువుకునేవాడిని. ఈ విధంగా రెండు చేసి అదే పరంపరలో ఈ గ్రంథాలయం ఓపెన్ చేశాను. ఈయన స్థాపించిన గ్రంథాలయాన్ని ఉపయోగించుకోవడం కోసం 2 తెలుగు రాష్ట్రాలలోని సాహితీ ప్రియులు, విద్యారంగంలో ఉన్న వాళ్ళే కాకుండా యూనివర్సిటీలలో రీసెర్చ్ స్కాలర్గా పనిచేస్తున్న వాళ్ళు కూడా తమ రెఫరెన్స్ బుక్స్ వెతుక్కుంటూ ఈ గ్రంథాలయానికి వస్తున్నారు. మొట్టమొదటి మా ఇంట్లో ఓపెన్ చేసినాను. మా అమ్మగారి పేరు మీద, మా నాన్నగారి పేరు మీద వెంకటరాజ లక్ష్మి గ్రంథాలయం అని పెట్టాను. తర్వాత ఇంట్లో ఉండి ఇల్లు సరిగా లేక చెదరబట్టి పుస్తకాలన్నీ పోయినాయి. తర్వాత వచ్చిన చిన్న లైబ్రరీ ఓ పెద్ద రూమ్ చూసుకొని పెట్టాము. ఏది పెట్టినా మన స్థాయి, మన వ్యవహారం కాక. ఒక వ్యక్తి 1954లోనే విద్యార్థి దశలోనే ఒక 100 పుస్తకాలతో గ్రంథాలయాన్ని స్థాపించారు. ఒక 5,000 పుస్తకాలతో 2014వ సంవత్సరంలో ఈయన తన స్వగ్రామము ఈ కుగ్రామము వెల్లంకిలో ఒక గ్రంథాలయాన్ని స్థాపించారు. అది మహావృక్షమై ఈరోజు ఒక మహాగ్రంథాలయంగా మారి 2 లక్షల పుస్తకాలతో విరాజిల్లుతోంది. ఏ జనని భిక్ష పెట్టి దీవించినాడు, ఏ ఉదాన్యుడు దీవెనలిచ్చినాడు, ఏ దాత దీవెనలిచ్చినాడు, భువనగిరి విశ్వకర్మల పుణ్యఫలమో అని నా స్నేహితుడికి రాసి మనకు సకల శుభముల జీవనము కలిగే వాళ్ళందరి అనుగ్రహం వల్ల మంచి మంచి జీవనం కలిగింది. వాళ్ళకి నమస్కారం అని చెప్పుకున్నాను. తనకు ఉన్న 6 ఎకరాల స్థలాన్ని పేదవాళ్ళకి ఉచితంగా ఇల్లు కట్టుకోవడానికి ఇచ్చివేశారు. తన సొంత ఇంటిని ఈ మహాగ్రంథాలయంగా తీర్చిదిద్దారు. మనం ఇప్పుడు ఆ సొంత ఇల్లు తర్వాత గ్రంథాలయంగా మార్చబడిన ప్రదేశం నుంచే మాట్లాడుకుంటున్నాం. కొన్ని ఇళ్ళల్లో సెలెక్టెడ్ హౌసెస్, కొన్ని ఇళ్ళల్లో పోయి భిక్ష తీసుకొని ఆ బియ్యం అంతా ఒక దగ్గర వేసుకొని విశ్వకర్మ హాస్టల్లో నేను చదువుకున్నానండి. వాళ్ళే నాకు ఇంతో అంతో సాయం చేశారు. లేకుంటే నేను చదువుకునేవాడిని కాదేమో అని అనుకున్నాను. అయితే ఇప్పటికీ నాకు భిక్ష పెట్టిన తల్లిదండ్రులు వీళ్ళంతా ఎవరైతే ఉన్నారో పెద్దవాళ్ళు అంతా వాళ్ళు ఇప్పుడు లేరు పాపం. కృషి వచ్చిన తర్వాత ఇంకా నా కృషి ఇంకా పెరగాలి. అయ్యో నేనేమో రోజు రోజు బలహీనం అవుతున్నాను. ఏది ఏమైనా ఒక్క దాని మీద నాకు నమ్మకం. మన పని మనం చేసుకుంటూ వెళితే దాని ఫలితాలు ఉంటాయి. కాబట్టి పద్మశ్రీ వచ్చినా ఏది వచ్చినా నా పని నేను చేసుకుంటూ వెళ్ళాలి. పద్మశ్రీ ఇచ్చినందుకు కేంద్ర ప్రభుత్వానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ప్రధానమంత్రి గారు చాలా గొప్పగా మాట్లాడాడు. ఆయన జీవితంలో నేను మర్చిపోలేను. ఆయన మాట్లాడిన తర్వాత వెల్లంకి ఊరు అంతర్జాతీయంగా పేరు వచ్చిందండి. అంతర్జాతీయంగా ఒక మహాకవి చెప్పినట్టు కొంతమంది 20 సంవత్సరాలలోనే 60 సంవత్సరాలుగా కనిపిస్తారు. కొంతమంది 60 ఏళ్ళు వచ్చినా 20 ఏళ్ళ వయస్కుల్లాగానే ఉంటారు. ఈ కాలంలో అందరూ కూడా
బాగా సంపాదన మీద పడ్డారు. అయినా కొంతమంది సంపాదించిన వాళ్ళు కూడా గొప్పవాళ్ళు ఉన్నారు. దానాలు చేసి గొప్ప గొప్ప పనులు చేయడానికి వెనుక ఉన్నారు. మాకు వాళ్ళందరూ డబ్బులు ఇవ్వకుంటే, దాతృత్వం ఇవ్వకుంటే నేను కట్టేవాడు కాదు. వాళ్ళంతా గొప్ప మనుషులు. నేను ఎవరిని కూడా ఇవ్వండి అని అడగలే. అదంతా కూడా ఆ షిరిడీ బాబా అనుగ్రహం వల్ల వాళ్ళంతా వాళ్ళు పంపించిన వాళ్ళే. పుస్తకాలు కూడా ఇప్పటికీ నాకు వరదలాగా వస్తున్నాయమ్మా సద్గుణ గారు. నేను ఒక్క పుస్తకాలు కొనాలంటే నా నుంచి లైబ్రరీస్ ఇచ్చారమ్మా మొత్తం. ఎక్కడ కాకినాడ, ఎక్కడ ఆంధ్ర ఏరియా, అక్కడి నుంచి నాకు పుస్తకాలు మీరు చేసే కృషి గొప్పది అని చెప్పారు. ఇక్కడ ఇవి ఉన్నాయి, మా కర్ణాటక నుంచి ఇచ్చారు. ఇక్కడ ఇవన్నీ అవన్నీ ఎన్సైక్లోపీడియా 11 వాల్యూమ్స్. కానీ కర్ణాటక బ్యాంక్ మేనేజర్, భార్యనేమో తెలుగు, భర్తనేమో కర్ణాటక. వాళ్ళిద్దరు చాలా గొప్ప ఆదర్శ దంపతులు. వాళ్ళ దగ్గర ఈ పుస్తకాలు ఉండిపోయినాయి. వాళ్ళిద్దరు ఆలోచించుకొని ఈ పుస్తకాలు మన దగ్గర ఉంటే ఏం లాభం ఉంటుంది, పలానా దగ్గర ఒక గొప్ప ఆయన పుస్తకం పెట్టినట, ఒక గ్రంథాలయం పెట్టిండు, అక్కడికి పంపుదామని అవి తీసుకొని ఆటోలో తీసుకొని తీసుకొని ఇచ్చిపోయినాడు. ఇచ్చి నమస్కారం చేసి వెళ్ళిపోయినాడు. అయ్యా ఎంత గొప్పవాని అయ్యా నువ్వు. ఇప్పటికి చాలా లేకుండా ఈ పుస్తకాలు మనం ఏడుకొనగలుగుతాం. ₹1,00,00,000 విలువైన పుస్తకాలు. ఏకదంత ఛానల్, మీరు పల్లెటూరుకు ఇంత కష్టపడి వచ్చారు. మేము మీకు సరైన ఆతిథ్యం ఇవ్వలేకపోతున్నాము, అయినా మీరు వచ్చారు. నా ఆరోగ్యరీత్యా మీకు ఈదైనా అవకాశం ఇస్తానా ఇవ్వనా అనుకున్నాను. కానీ సద్గుణ గారి ఆహ్వానం మేరకు మీ అందరూ వస్తున్నారంటే సంతోషంతో ఉత్సాహాన్ని కూడగట్టుకొని వాళ్ళు వచ్చారు. మీ అందరికీ నా హృదయపూర్వక స్వాగతం.